ఏమైందే? ఏమైంది? ఎందుకు ఎడతావు? అరే ఏమైంది చెప్పు, ఏమైంది? అదా మన ఎదురుంటిలాట. ఎదురు అరే పొద్దున మంచిగా ఉండే కాదే, ఏమైంది? ఏమైనా అయిందా? దాని మొగడు రోజు తాగొచ్చి దాన్ని పొట్టు పొట్టు సాగు కొడతాడట. మొగడు కొడతాడా? ఓహో, అది మీ దోస్తనానికి బాధపడతానవా? మరి ఎందుకు? అది మన పక్కింటి పంకజం లేదా? ఉంది. దానికి ఏమైనా మంచిగా ఉంది కదా, పందికి పంది. ఆగా దాని మొగడు పేకాట ఆడి ఆస్తులు మొత్తం పోగొట్టిండట. అది కూడా దోస్తానే, అది కూడా తలుచుకుని బాధపడతానవా? మళ్ళా దేనికి, ఎందుకోసం ఎడతానవేదరా? మన ఎదురింటి వెంకటేష్ గారు లేడా? వానికి ఏమైంది? వానికి రోగం పుట్టింది కాదు, నేను చెప్పేది నువ్వు. వాడు యువతకు అలవాటు అయ్యి వాడు ఇంటి మొక్కనే అత్తలేడట. అది కూడా దోస్తేనే. అవి ముగ్గురు తలుచుకొని ఎడతాను, నువ్వు ముగ్గురిని తలుచుకొని. మరి ఎందుకు ఎడతానవే? ఈ 3 బాధలుగా ఇంకేం బాధ ఉంది ఏమి కాకుండా? నేను చెప్పేది నువ్వు. వాళ్ళు ఏడ్చడానికి ఏదో ఒక కారణం ఉన్నది. నేను ఏడ్చడానికి ఏ కారణం లేక ఏడుస్తానా? నీ బాంచన్రా, నీ అసలు పేర్లు ఉంటే నువ్వేసు కాదే, నాకు తలనొచ్చి నేను ఎడతట్టున్నా. ఏమైంది? ఇంకేమైతుంది? ఇది వలుగుతాంది. ఆగు, జన్మం తెత్తా. ఎప్పుడు తెచ్చి కాలవాడు పిల్లలు పవనుకున్నాడు. చెప్పను కానీ ఏం చూస్తానవే? చెప్పను రాయే, తలకాయ బాగా వస్తుంది. అయ్యో రాత్తగా నాకు డౌట్ వచ్చింది. నీ అనుమానం ఆగులో పోను, నీ డౌట్ దొంగలు పడవా? ఇప్పుడేం డౌటే చెప్పు, అడి కాలవాడు. ఇగో ఇప్పుడు తలకాయ వస్తుందంటే జెండు బావ రాష్ట్రానికి నేనున్నా. మరి నీకు పెళ్లి కాకముందు తలకాయ వస్తే జెండు బావ ఎవరు రాష్ట్రాలు? మీ అమ్మనా? మీ చెల్లెనా? మీ అక్కనా? కాదే, వాళ్ళు ఇవ్వలు కాదే. మీ లవరా? నాకు లవర్ ఉంటే నిన్నది పెళ్లి చేసుకున్నా నేను. అయ్యో మరి నీకు ఎవరు రాత్రు జెండు బావ చెప్పు. నాకు పెళ్లి కాకముందు తలకాయ నొప్పే లేవలేదు. నాకే కాదే, ఏ మగవానికి పెళ్లి కాకముందు తలకాయ నొప్పి లేవదు. ఇంకా నీలాంటిదాన్ని పెళ్లి చేసుకుంటే తల నొత్తది, తీర నొత్తది, అని నొత్తాయి.